హలో ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది డిఎస్సి వాయిదా వేయాలని, ఏజ్ లిమిటేషన్ పెంచాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని ముఖ్యంగా వీటి గురించి మాట్లాడుకుంటున్నామండి. కానీ ఎవరో సత్యం గారటండి, పాపం నా వీడియోలు చూసి బాగా చాలా హర్ట్ అవుతున్నారు. ఆయన ఎందుకో మరి నాకు తెలియదు, కానీ అతను వాడే పదజాలం ఎంత అసహ్యంగా ఉందంటే, నువ్వు ఆడకుక్కవా? మీ ఇంట్లో మీ అమ్మ ఆడకొక్కేనా? మీ భార్య, మీ కూతుళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఆడకొక్కలు అయితే నేను ఆడకొక్కనేనండి. ఎదుటి వాళ్ళని ఒక మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. నాకేమీ సరదాగా పని పాట లేకుండా ఏం చేయట్లేదు. నాకు సలహాలు ఇస్తున్నారు, నువ్వు చదువుకోవచ్చు కదా, ఈ టైంలో చదువుకోవచ్చు. కానీ నేను చదువుకోనండి. ఎగ్జామ్ బాయ్కట్ చేస్తాను, మీకెందుకు? నేను నలుగురు గురించి చేస్తున్నాను, నా ఒక్కదాని గురించి ఏం చెయ్యట్లేదు. నీకు హిస్టరీ తెలుసా? బ్రిటిష్ వాళ్ళు, యూకే వాళ్ళు నేను చెప్పింది ఏంటి నిన్న పూర్తిగా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. యూకే మనకంటే తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ పరంగా. 10 ఆర్థిక వ్యవస్థలోని భారతదేశం 4వ స్థానంలో ఉంది. మనతో పాటు ఈక్వల్గా జపాన్ ఉంది. కానీ యూకే మాత్రం ఇంకా కిందకి పడిపోయింది. రవి అస్తమించిన రాజ్యంగా ఉండేది, అందరినీ బానిసలుగా చేసింది. ఇప్పుడేమో వెనక్కి పడిపోయింది. ఇదే కదా నేను చెప్పాను. దీనికి ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఏం మీకు యూకేలో ఏమైనా ఆస్తులు కొనుక్కున్నారా ఏంటి మీరు? లేదంటే మీ బంధువులు ఉన్నారా? చెప్తున్నారండి, యూకే మనకి బ్రిటిష్ వాళ్ళు చేసిన మంచి పనులు చాలా మంచి పనులు చేశారండి. ప్రతి ఆడదాన్ని చాలా అలుసుగా చూసి వాళ్ళ అవసరాలకు వాడుకున్నాడండి బ్రిటిష్ వాళ్ళు. చాలా బాగా చూశారు. నాకు హిస్టరీ తెలియదు సార్. టెలిగ్రాఫ్ లైను బ్రిటిష్ వాళ్ళు వేశారు ఫస్ట్. దేనికి వేశారండి? వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఇబ్బంది అవుతుందని వేశారు. నాకు హిస్టరీ తెలియదండి. రైల్వే లైన్ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు వేశారండి. ముంబై నుంచి తానే వరకు వేశారండి. కానీ నాకు హిస్టరీ తెలియదండి. వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళ యొక్క రవాణా గురించి వేసుకున్నారు. సులభం అవ్వడానికి వేశారు. ప్రాజెక్టులు కట్టించారండి. దేనికి కట్టించారండి? అందరూ కనీసం పంటలు పండకుండా ట్యాక్సులు కట్టమంటుంటే అందులో కొంతమంది మహానుభావులు ఉంటారు కదండి. ఎవరైనా సరే కొందరిలో 100 మందిలో ఒకరైనా మంచి వాళ్ళు ఉంటారు కదా. అలాంటి మహానుభావులు సర్ ఆర్థర్ కాటన్ అనే థామస్ మన్రో ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారండి, మంచి వాళ్ళు. అలాంటి వాళ్ళు కృషి చేసి మీరు ట్యాక్సులు కట్టమంటున్నారు, అక్కడ తిండి లేకపోతే ఎలా ట్యాక్సులు కడతారో అని వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి అన్ని పర్మిషన్లు తెచ్చుకుని కట్టించారండి. 2-3 ఉంటారండి, అందరూ మంచి వాళ్ళు కాదు. దేనికి వచ్చారండి మనకి ఇండియాకి? వాస్కో డి గామా దేనికి వచ్చాడండి? భారతదేశానికి వర్తకం గురించి వచ్చారు. వర్తకం గురించి వచ్చి వర్తకం చేసుకుని వెళ్ళిపోకుండా మన రాజకీయాల్లో జోక్యం చేయించుకుని రాజులకి మధ్యలోని ఐక్యత నశించి వాళ్ళ మధ్యలోనేమొచ్చి అంతఃకలహాలు సృష్టించి వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. అందరినీ దారుణమైన బానిసత్వానికి లోన్ చేశారు. అల్లూరి సీతారామరాజుని చంపేశారు కదా, మన్యం వీరుడు. అలాంటి బ్రిటిష్ వాళ్ళని మీరు చాలా గ్రేట్ అని చెప్తున్నారండి. ఎవరో సత్యం గారు, మీకు ఒక నమస్కారం అండి. నాకైతే హిస్టరీ తెలియదండి. రజియా సుల్తానా అండి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా పరిపాలకురాలు రజియా సుల్తానా. ఆవిడ ఏం చేశారు? పరిపాలించడం వ్యతిరేకత ఆడదు కదండి. ఆడదేం మాట్లాడకూడదు. ఇప్పటికి కూడా అలాగే ఉందండి. చాలా మటుకు ఎక్కడో ఉందేమో కానీ వ్యతిరేకత, వివక్ష ఆడదాని మీద మగవాడికి ఉంటూనే ఉంది. ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు. ఏంటో వాడు సొత్తు అనుకుని మాట్లాడిస్తూ ఉంటాడు. రజియా సుల్తానాని కూడా వ్యతిరేకించారు కదా. రుద్రమదేవిని కూడా వ్యతిరేకించారు కదండి. ఝాన్సీ లక్ష్మీబాయిని, ఆవిడ కూడా వ్యతిరేకించారు కదండి. అందరినీ వ్యతిరేకించారు. ఇంక ఎన్నాళ్ళు వ్యతిరేకత మేము ఎదుర్కోవాలి? నాకు అర్థం కావట్లేదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? ఎవరో వచ్చి అక్కకి బావతో పెద్ద పనున్నట్టు లేదు. అసలు సంస్కారం ఉందా మీకు? అసలు ఏమన్నా మీ ఇంట్లో మీ అమ్మతో నాన్నతో మీ వాళ్ళకి పనులు ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్. ఇంకొకరిని అనే బదులు 1 వేలు చూపిస్తే 3 వేలు నీ వైపే చూపిస్తున్నాయి. ఒకరిని అనడం చాలా సులువు. నేను 9 గురించి చేస్తున్నాను వీడియో. ఇప్పుడు నాకు ఉద్యోగం రావడం వల్ల రాకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నాకు ఇప్పుడు టీచర్ పోస్ట్ రాకపోతే నాకు వచ్చిన నష్టం లేదు. నేనేం చచ్చిపోను. ఎందుకంటే దీని గురించే చదువుతూ టైం సరిపోక ఇద్దరు స్ట్రెస్ తట్టుకోలేక ఇద్దరు చచ్చిపోయారు. శవాల మీద కూడా రాజకీయాలు చేస్తారు. ఏంటంటే హరిహర వీరమల్లి సినిమా నువ్వు చూడకపోతే నష్టమేమీ లేదు. నాలాంటి వాళ్ళు అందరూ చూడకపోతే నష్టమే.
ఒకరు చూడకపోతే నష్టం లేదు. ఒకరు కలిస్తే ఎప్పుడైనా సరే అడుగు ఒకరితోనే మొదలవుతుంది. అది తెలుసుకోండి ఫస్ట్. అనడం చాలా సులువండి ఎవరినన్నా. నేను దేనికి చేస్తున్నానండి? ఎవరైనా ఉమెన్ వచ్చి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని మాట్లాడారా? పోనీ ఎవరైనా కొంతమంది లీడర్స్ అని చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఒక 4 రోజులు మాట్లాడిన తర్వాత మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? నేనే కంటిన్యూస్గా ఇప్పటి వరకు కంటిన్యూగా మాట్లాడుతున్నాను. ఎవడో బెదిరించాడు, తొక్కమొహం వాడు బెదిరిస్తే నేనేం బెదిరిపోను. ఎందుకంటే నేను మంచి గురించి స్టార్ట్ చేశాను అంతేప. నాక వ్యూస్ పెంచుకోవాలనా? వ్యూస్ పెంచుకునే వాళ్ళు ఇలా కూర్చుని ఇలా డోర్ ఉంటే అలా చేయరండి. వాటికి అంతా చుట్టూరు సెట్ చేసుకుని చేస్తారు. నాకు అవసరం లేదండి వ్యూస్. నాకేం యూట్యూబ్ వాళ్ళ వ్యూస్ వచ్చేసి నేనేం ఎత్తిన పెట్టుకునే అవసరం లేదు. నేను కడుపుకి పట్టినంతే తింటా, ఆకాశానికి నిచ్చెన వెయ్యను, గంజే దొరికితే గంజే నాకు చాలనుకుంటాను. అలాంటి ఆకాశానికి నిచ్చెనలు వేసే నాయకుల గురించి మాట్లాడుకుందామండి. మహానాడు ఓకే అండి. ఎన్టీ రామారావు గారు మహోన్నత వ్యక్తి. ఆయన గురించి ఏం చేసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే తెలుగువాడి యొక్క తెలుగువాడి యొక్క సంస్కృతిని కానీ తెలుగు ప్రజల యొక్క నాడి అంతా కూడా ఖ్యాతిని, తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారండి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయనకి ఏం చేసినా తక్కువేనండి. ఆయన మహానుభావుడు. ఎందుకంటే మనం ఇప్పుడు అందరితో మాట్లాడగలుగుతున్నాము అంటే ఒక రకంగా తెలుగు వాళ్ళకి మద్రాసు నుంచి విడిపోయామండి. మనకి అప్పుడు కూడా మనం టెంట్లు వేసుకుని రాజధాని పెట్టుకున్నాం. తర్వాత హైదరాబాద్ నుంచి కూడా విడిపోయాం. ఇప్పుడు కూడా మనకి రాజధాని సరిగ్గా సమయంగా లేని కూడా లేదు. ఒక అతను వచ్చి 3 ముక్కలు అన్నాడు. ఇప్పుడు ఏమో సరే వస్తుంది, ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కడతారని అనుకుంటున్నాను నేను. అలాంటి ఎన్టీ రామారావు గారిని మనం ఆయన ఒక భగవంతుడిగా కూడా మనం స్మరించుకోవచ్చండి. ఆ విషయంలో కానీ మహానాడు పెట్టుకున్నారండి, సంతోషంతో పెట్టుకున్నారు. మొన్న ఏమో వచ్చి సీఎం గారు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేసుకున్నారు. సార్ మీరు సంతోషంగా ఉంటున్నారు కదా, ఇంతమంది ఏడుపులతో మహానాడు చేసుకుంటున్నారు కదా, ఇంతమంది కన్నీళ్లతో ఏం శుభం అండి. అట్లీస్ట్ మాకు సంతోషాలు నింపడానికి పోస్ట్ పోన్ చేస్తాం. ఒక 45 డేసే కదండి అడిగాము. ఇన్ని చేస్తున్న మీరు ఇంకేనా మహానాడులో మెను ఏంటి సార్? మా కడుపుల మీద కొట్టి మహానాడులో మెను పెట్టండి సార్, ఎంతైనా పెట్టండి. కానీ నిరుద్యోగులు ఒక పూట తిని ఒక పూట పస్తుండి చదువుకుంటున్నారండి. ఎంజీఎన్ఆర్ఈజీ ఉంది కదండి, యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఎందుకంటే ఇది చెప్తే నీకు వచ్చారా అదా, స్పెల్లింగ్ తప్పు చెప్పావని కూడా అడుగుతారు. ఇది యాక్ట్ అండి, అంటే చట్టం చేశారు. దేనికి చట్టం చేయలేదు, కానీ ఇదొక్క ప్రోగ్రామ్కే చట్టం చేశారు. ప్రోగ్రామ్గా ఉన్నదాన్ని చట్టం కింద చేశారు. మా ఇంటికి వచ్చే పనిచేసే చాకలమ్మాయి కానీ ఏమంటారంటే, అమ్మాయి గారు కరువు పనికి వెళ్తున్నామండి, ఉదయాన్నే కరువు పని ఉంది మాకు అని చెప్తారు. ఇంకా వేరే పనిచేసే ఎవరైనా సరే కరువు పనికి వెళ్ళామని చెప్తారు. మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదండి. నాకు కామెంట్స్ పెట్టిన నా వీడియోని చాలా ఫాలో అవుతున్నందుకు సంతోషం అండి. సత్యం గారు దానికి వాళ్ళు పాపం రోజు వెళ్తారండి. చదువుకున్న వాళ్ళు, బిఈడి చేసిన వాళ్ళు కూడా దానికి వెళ్తున్నారండి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి. బిఈడి చేసిన వాళ్ళు డబ్బులున్న వాళ్ళేం కాదండి, మధ్యతరగతి వాళ్ళు, ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళేనండి. ఎందుకంటే మిగిలినవన్నీ అయితే బీటెక్ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ సీట్లు వచ్చినా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి మనం ఇటువైపు వెళ్దామని వెళ్తారండి. ఎక్కువ శాతం ఉమెన్ ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళకి సహజంగా పిల్లలతో ఉంటారు కాబట్టి ఎక్కువ పిల్లల్ని చూసుకోవడం, చదువు చెప్తాము, నలుగురు మంచిగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామని ఆలోచనలు ఉంటారండి. అలాంటి వాళ్ళందరూ ఉంటారు. కానీ 45 రోజులు పెంచడానికి ఏంటో నాకు తెలియట్లేదు. మీకు తెలుసా? తెలిసి తెలియనట్టు ఉన్నారా అంటే నాకు అర్థం కావట్లేదండి. నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేం కదా. ఇంకొక మాట అండి, నిన్న ఏదో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏదో డిప్యూటీ సీఎం గారి గురించి ఏదో అనేసానని చెప్పి చాలా ఫీల్ అయిపోయారు ఎవరో. కానీ మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమేనండి. మేము కూడా కూటమి గవర్నమెంట్ రావాలని ఓట్లు వేసిన వాళ్ళమే. ఏంటండి లాస్ట్ టైం అధికారంలోకి రాకముందు సినిమా అనేది ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టుకునేది, అది గవర్నమెంట్ జోక్యం అనవసరం, చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అన్న ఆయన ఇప్పుడు ప్రైవేట్ కాదా? ప్రైవేట్ పెట్టుబడులు కాదా? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టుబడులా? గవర్నమెంట్ ఆంక్షలు ఇప్పుడు పెట్టచ్చా, అప్పుడు పెట్టకూడదా?
ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియట్లేదండి. నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళకన్నా తెలుస్తుందేమో అనుకుంటున్నాను. సార్ ఎవరో, నేను అందరి గురించే మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా సరే మాకు టైం కావాలండి, అర్థం చేసుకోండి. సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇంకెవరైనా మాట్లాడితే ఇంత గొడవలు అవుతుంటే మీరు ఆయన కొడుకు కాబట్టి మీకు ఫుల్ రైట్స్ ఇచ్చేశారండి. ఇంకా వేరే ఎవరికన్నా అయితే ఫుల్ రైట్స్ ఇవ్వరు, ఏ మినిస్ట్రీ కన్నా సరే. ఎందుకంటే సీఎం గారు మాట్లాడతారు జోక్యం చేసుకుని, కానీ మీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే కొడుకు తండ్రి కదా, మాట్లాడలేకపోతున్నారు. సీఎం గారు మీరు ఇప్పటికైనా నోరు తెరవాలి, మా బాధలు అర్థం చేసుకోవాలి. ఈగోలకి పోతే ఎలా అండి? ఇలాంటి వాటిల్లో కూడా ఈగోలు ఏంటండి? మేము ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఈగోలు ఏంటండి? ఇంకొక మాట అండి, మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఆవిడ మాకు సూపర్ సీనియర్ అండి. మా కాలేజే ఆవిడ కూడా. ఆవిడ అంటే మా కాలేజ్, ఆవిడ చదివే కాలేజే నేను కూడా. మళ్ళీ మా కాలేజ్ అంటే నువ్వు కొన్నావా నీదా అని అడుగుతారు మహానుభావులు. కాబట్టి ఆవిడ చదివే కాలేజీలోనే నేను చదువుకున్నాను. మాకు సూపర్ సీనియరు, పరిచయం బాగానే ఉంది. ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు ఇప్పుడు. కానీ ఆవిడ కూడా ఒక టీచరేనండి, రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. డిఎస్సికి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఆవిడకన్నా తెలియాలి కదా, ఆవిడని అడగండి. ఎందుకంటే సంబంధం లేదు కాబట్టి, ఈ శాఖకి ఆ శాఖకి సంబంధం ఉండదు కాబట్టి, ఎడ్యుకేషన్కి హోమ్ మినిస్ట్రీకి సంబంధం ఉండదు కాబట్టి. కానీ లేదంటే ఆవిడకి ఇచ్చినా బాగుండండి ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద. కానీ ఆవిడ టీచర్ చేసి వచ్చారు, హోమ్ మినిస్టర్ కాకుండా. ఆలోచించే వాళ్ళేమో. ఇప్పటికైనా మా బాధలు అర్థమవుతాయో అర్థమవో నాకు తెలియట్లేదండి. విసుగొస్తుందండి. రోజు అడుగుతున్నారండి అందరూ, అక్క మీరు వీడియో చేయండి అక్క, మీరు అందరి గురించి మాట్లాడుతున్నారు అని. అంతేగాని నేనేం ఊసిపోకుండా ఏం చేయట్లేదండి. నేను చదువుకోవాలో చదువుకోకూడదో ఏం చేయాలో ఒకరు చెప్తే నేర్చుకునే అంత స్థితిలో లేనండి నేను. నాకు ఇంత సలహాలు చెప్పేవాళ్ళు మీరు ఎందుకు చూస్తున్నారో, మీకు టైం వేస్ట్ అనుకున్నప్పుడు మానేయచ్చు కదా. నలుగురి గురించి మాట్లాడితే తప్పు, ఒక ఆడది మాట్లాడితే తప్పు, ఆడదానికి ప్రశ్నించే హక్కు లేదు, మాట్లాడితే ప్రాబ్లం. ఏంటండి ఇది? ఆడవాళ్ళు మాట్లాడే హక్కు లేదా? ఆడవాళ్ళు మాట్లాడకూడదా? ఎలా పడితే అలా పెట్టేస్తారా? మీ ఇంట్లో కూడా తల్లి, చెల్లి, అక్క అందరూ ఉంటారు, కూతుర్లు, భార్య అందరూ ఉంటారు కదా. వాళ్ళని కూడా ఇలాగ ఎవరన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సరే. నేనేమన్నా ఆర్టిస్ట్నా అండి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడానికి? కొంచెం సృష్టిలో ఎన్నో వేల కోట్ల జీవరాశులు ఉంటే వాక్కు విచక్షణ అనేది మనిషికి ఇచ్చాడు భగవంతుడు. ఆ విచక్షణ అది పోగొట్టుకోకండి. సరే, ఈరోజు నువ్వు ఒకళ్ళని అంటే సరిపోదు, ఏ మాట పడితే ఆ మాట. రేపు పొద్దున్న అది నీ దగ్గరికి కూడా వస్తుంది, జాగ్రత్త. ఎందుకంటే వంశీ గారు చంద్రబాబు నాయుడు గారు భార్య అయిన భువనేశ్వరి గారిని ఏమన్నారు? కామెంట్ చేశారు, అసహ్యమైన కామెంట్, ఆడవాళ్ళని అనకూడని మాటలు అన్నారు. ఇప్పుడు ఏమైంది అతని పరిస్థితి? జైల్లో ఉండి ఎప్పుడు చేస్తాడో అన్నట్టు ఉన్నాడు. అలాగే ఉంటుందండి. ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, ఎలా పడితే అలా మాట్లాడేయకండి. సార్ ఇది నేనేదో వ్యూస్ పెంచుకోవాలని, నాకేదో వచ్చేస్తుందని నేను చేయట్లేదు. నలుగురి గురించి ఆలోచించి మాకు టైం కావాలి. డిఎస్సి అభ్యర్థుల యొక్క అర్థం చేసుకోండి, వాళ్ళు బాధ అర్థం చేసుకోండి. ఇద్దరు చచ్చిపోయారు, స్ట్రెస్లో చచ్చిపోతున్నారండి అందరూ. ఒక పూట తింటే ఒక పూట తినట్లేదు, పేషెంట్స్ అయిపోయేటట్టున్నారు, ఉద్యోగం కాదు, చివరికి హాస్పిటల్ పాలు అయ్యేటట్టున్నారు అందరూ. అర్థం చేసుకుని మా బాధ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. పోస్ట్ పోన్ చేయాలని ముఖ్యంగా పోస్ట్ పోన్ చేయాలండి. ఏజ్ లిమిటేషన్ పెంచాలి, ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలి. ఇది నా విజ్ఞప్తి, మెయిన్లీ నా విజ్ఞప్తి ఇదండి. సరే అండి, నేనేమైనా ఎవరి మనోభావాలన్నా దెబ్బతీస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది మా మనోభావాలు కూడా దెబ్బతీయకండి. ఎందుకంటే ఎవరికైనా మనోభావాలు ఉంటాయి, ఒకళ్ళని అనేగానే సరిపోదండి. సరే, తప్పు ఏదన్నా ఉంటే, తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. నేనైతే కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. నేను వీడియో చెప్పినా చెయ్యండి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి నా గొంతు వినిపించాలని నా ప్రయత్నం.